హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ ఫిష్ ఫ్రై. దీనికోసం ముందుగా మనం చేప ముక్కల్ని చాలా నీట్గా కడుక్కొని పెరుగు, పసుపు, కళ్ళుప్పు వేసి కాసేపు అలా ఉంచాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని నీట్గా కడిగిన చేప ముక్కల్ని ఫ్రై చేయాలి. నేను ఇక్కడ డీప్ ఫ్రై ఏం చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నా. చాలా తక్కువ ఆయిల్ వాడుతున్నా. ఈ ఫ్రై కోసం ఈ ఆనియన్స్, కనిపిస్తున్నటువంటి గ్రీన్ చిల్లీస్ సరిపోతాయి. ఫిష్ పీసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్స్ని ఈ సైజులో మాత్రమే కోయాలి. చిన్నగా కోస్తే తీపి వస్తుంది కూర. ఇక్కడ తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక 3 టేబుల్ స్పూన్స్ ఇక్కడ చూపించిన కొలతల ప్రకారం ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ బాగా యాడ్ చేసి అవన్నీ బ్రౌన్గా ఫ్రై అయిన ఆనియన్స్కి బాగా పట్టించాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని దీనికి యాడ్ చేయాలి. ఈ ఆనియన్ మసాలా అంతా ముక్కలన్నిటికీ బాగా పండించి ఫ్రై చేసి లిడ్తో కవర్ చేయాలి. అప్పుడు ముక్కలకి మసాలా బాగా పడుతుంది. తర్వాత కొంచెం సేపు తర్వాత ఫైన్గా చాప్ చేసినటువంటి కొరియాండర్ని వేసి గార్నిష్ చేసుకుంటే మీ యొక్క ఫిష్ ఫ్రై రెడీ. ఇది గుంటూరు స్టైల్లో చేసినటువంటి ఫిష్ ఫ్రై. మంచి స్పైసీగా ఉంటుంది. కొరియాండర్ వేసిన తర్వాత కొత్తిమీర బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. యువర్ ఎమ్మీ ఫిష్ ఫ్రై ఈజ్ రెడీ. చాలా బాగా ఉందని చెప్పి పిల్లలు చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి రెసిపీని. ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్.